హాయ్ అండి, నేను శ్రీనివాసరాజా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లా లెర్న్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సివిల్ ప్రొసీజర్ కోడ్లో అడ్వైజరీ సిస్టమ్ అండ్ ఇన్క్విజిటోరియల్ సిస్టమ్స్. ఇవి రెండు సిస్టమ్స్ కూడా మనకి జ్యుడిషియల్ సిస్టమ్స్. సో మనకి అక్రాస్ వరల్డ్లో ఏవైతే మనకి ప్రతి కంట్రీ అనేది ఎవ్రీ కంట్రీ మస్ట్ బి ఫాలో సమ్ జ్యుడిషియల్ సిస్టమ్స్. సో ఏ కంట్రీ అయినా సరే కంపల్సరీ ఈ రెండిట్లో ఏదో ఒక సిస్టమ్ని మనకి ఫాలో అవుతుంది. సో నాకు వరల్డ్లో ఉన్నటువంటి అన్ని సిస్టమ్స్ని క్లాసిఫై చేస్తే నాకు 2 సిస్టమ్స్ అన్నమాట. అది ఏంటివి? అడ్వైజరీ సిస్టమ్ అండ్ ఇన్క్విజిటోరియల్ సిస్టమ్. సో ఈ వీడియోలో మనం ఈ అడ్వైజరీ సిస్టమ్కి ఇన్క్విజిటోరియల్ సిస్టమ్కి ఉన్న కంపారిజన్స్ ఏంటి, సో వీటి యొక్క ఫీచర్స్ ఏంటి, ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటనేవి మనం ఈ వీడియోలో చూద్దాం. సో అడ్వైజరీ సిస్టమ్ అండ్ ఇన్క్విజిటోరియల్ సిస్టమ్. సో ముందుగా ఇంట్రడక్షన్. ఎవ్రీ లీగల్ సిస్టమ్ ఇన్ ది వరల్డ్ కెన్ బీ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 మోడల్స్. సో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కంట్రీస్కి సంబంధించిన లీగల్ సిస్టమ్ని మనం ఏంటి 2 మోడల్స్ కింద మనం క్లాసిఫై చేసాం. ఒకటి అడ్వర్సల్ సిస్టమ్, 2 ఇన్క్విజిటోరియల్ సిస్టమ్. బోత్ ది సిస్టమ్స్ ఎయిమ్స్ టు డిస్పెన్సింగ్ జస్టిస్. సో ఈ రెండిట్లో ఏ సిస్టమ్ అయినా సరే మనకు ఫైనల్గా ఏం చేస్తుంది? న్యాయాన్నే మనకి ఫైనలైజ్ చేస్తుంది, న్యాయం అనేది చేస్తుంది. బట్ దే డిఫర్ ఇన్ దేర్ టెక్నిక్స్. కానీ వాటి యొక్క టెక్నిక్స్లో అనేది మనకి డిఫరెన్స్ అనేది ఉంది. డిఫరెన్స్ అనేది ఎక్కడ ఉందండి? వాటి యొక్క టెక్నిక్స్లో ఉంటుంది. ఆఫ్ అడ్జుడికేషన్ అండ్ జస్టిస్ డెలివరీ మెకానిజం. సో అవి ఫైనల్గా ఏవైతే మనకి తీర్పునిస్తున్నాయో, ఈ 2 సిస్టమ్స్ ఇండివిజువల్గా ఏవైతే తీర్పునిస్తున్నాయో ఆ యొక్క తీర్పు అనేవి మనకి ఎలా ఉంటుంది? న్యాయపరంగా ఉంటాయి. కానీ వాటి యొక్క టెక్నిక్స్ కానీ, వాటి యొక్క డెలివరీ మెకానిజమ్స్ కానీ, వాటి యొక్క ప్రొసీజర్స్ కానీ రెండు కూడా ఒకదానికొకటి డిఫరెన్స్ ఉంటాయి. దేర్ఫోర్ దిస్ క్లాసిఫికేషన్ బికమ్స్ ఇంపార్టెంట్. సో ఈ బేసిస్ చేసుకుని మనం ఈ రెండింటిని కూడా క్లాసిఫై చేయడం అనేది జరిగింది. సో లెట్ us అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది సిస్టమ్స్ అండ్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. సో ఈ రెండిట్లకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, సో ఆ రెండిట్లకి సంబంధించి బ్రీఫ్గా మనం ఏంటనేది డిస్కస్ చేద్దాం. సో అడ్వర్సల్ సిస్టమ్. సో ఫస్ట్ వన్ అడ్వర్సల్ సిస్టమ్ లేదా అడ్వర్సరీ సిస్టమ్ అని కూడా అంటాము. So adversal system. In an adversal system, the parties in the legal proceeding develop their own theory of the case and gather evidence to support their claims. సో ఈ అడ్వర్సల్ సిస్టంలో ఏంటంటే, సో ఏదైనా ఒక కేసు అనేది ఫైల్ అయినప్పుడు, సో ఆ కేసు అనేది అడ్వర్సల్ సిస్టమ్ అండర్లో ఫైల్ అయితే కనుక, సో ఆ కేసుకి సంబంధించిన ఏవైతే 2 పార్టీస్ ఉన్నాయో, 2 ఆపోజిట్ పార్టీస్ ఉన్నాయో, ఆ 2 పార్టీస్ కూడా దేనికది ఇండివిజువల్గా దాని యొక్క ఓన్ థియరీ అనేది ప్రిపేర్ చేసుకుంటాయి. అలాగే వాటి యొక్క కేసుకి సంబంధించి ఆ ఓన్ పార్టీస్ అనేవి ఓన్ ఎవిడెన్సెస్ అండ్ సపోర్ట్ దేర్ క్లెయిమ్స్. ఏవైతే క్లెయిమ్స్ అనేది చేసుకున్నాయో ఆ క్లెయిమ్స్కి రిలేటెడ్గా ఎవిడెన్సెస్ అలాగే ప్రూఫ్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకుని ఫైనల్గా ఓన్ థియరీని ప్రిపేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ద పార్టీస్ ఆర్ అసిస్టెడ్ బై దేర్ లాయర్స్ హూ టేక్ ఏ ప్రోయాక్టివ్ రోల్ ఇన్ డెలివరింగ్ జస్టిస్ టు దేర్ లిటిగెంట్స్. సో మనకి ఇక్కడ 2 పార్టీస్ ఏవైతే ఉన్నాయో, సో ప్రతి పార్టీకి కూడా ఏంటి, ఈచ్ ఇండివిజువల్ ఓన్ లాయర్స్ ఉంటారు. సో ఇక్కడ నాకు లాయర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే ప్రోయాక్టివ్ రోల్ చేస్తున్నారు. సో ప్రోయాక్టివ్ రోల్ అంటే సో ఎంటైర్ కోర్ట్ ప్రొసీడింగ్స్, ఆ కేసు యొక్క ప్రొసీడింగ్స్లో వీళ్ళ యొక్క పాత్ర అనేది చాలా క్రియాశీలకంగా ఉంటుంది. సో దాన్ని ప్రోయాక్టివ్ రోల్ అని చెప్పుకుంటాం అన్నమాట. ఇన్ డెలివరింగ్ జస్టిస్ ఆఫ్ ది లిటిగెంట్స్. సో ఎవరైతే మనకి కేసు ఫైల్ చేసుకున్నారో, న్యాయం కావాలని చెప్పి ఏ పార్టీ అయితే మనకి లిటిగెంట్స్ ఉన్నారో, సో వాళ్ళకి డెలివరింగ్ జస్టిస్, న్యాయం అనేది జరగటంలో నాకు ఇక్కడ లాయర్స్ అనేవాళ్ళు మనకి ప్రోయాక్టివ్ రోల్ అనేది చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర అనేది పోషించడం జరుగుతుంది. సో ఇక్కడ లాయర్స్ అనేవి మేజర్ రోల్ చేస్తారు ఇందులో అడ్వర్సల్ సిస్టంలో. ద లాయర్స్ గ్యాదర్ ఎవిడెన్స్ అండ్ ఈవెన్ పార్టిసిపేట్ ఇన్ క్రాస్ ఎగ్జామినేషన్ అండ్ స్క్రూటినీ ఆఫ్ ది ఎవిడెన్స్ ప్రెజెంటెడ్ బై ది అదర్ డిస్ప్యూటింగ్ పార్టీ. సో ఒక పార్టీకి సంబంధించినటువంటి లాయర్, ఇక్కడ నాకు 2 ఆపోజిట్ పార్టీస్ ఉంటాయి కదండి ఒక కేసు డిస్ప్యూట్లో. సో ఒక పార్టీ యొక్క
ఎవిడెన్సెస్ కానీ లేదంటే వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ కానీ, సో వీటికి సంబంధించిన ఎవరైతే మనకి ఎవిడెన్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా అదర్ పార్టీ యొక్క లాయర్ ఏం చేస్తాడు, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాడు, అలాగే స్క్రూటినీ చేస్తాడు. వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి ఎవిడెన్సెస్ కానీ దానికి సంబంధించిన ప్రూఫ్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో వాటినన్నిటిని కూడా స్క్రూటినీ చేసి క్రాస్ ఎగ్జామినింగ్ చేస్తాడు. సో ఎందుకండి, ఇన్ ఆర్డర్ టు డూ జస్టిస్ టు దేర్ లిటిగెంట్స్. సో వాళ్ళ యొక్క లిటిగెంట్స్ ఎవరైతే ఆ పార్టీ, అతని యొక్క పార్టీ ఏ పార్టీకి తరపున అతను వాదిస్తున్నాడో సో వాళ్ళకి జస్టిస్ చేయటం కోసం ఇవన్నీ లాయరే చేస్తాడు. అంటే నాకు ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, సో ఈ అడ్వర్సరీ సిస్టంలో కంప్లీట్ యాక్టివ్ రోల్ అంతా కూడా లాయరే తీసుకుంటాడు. నెక్స్ట్, ద రోల్ ఆఫ్ ది జడ్జ్ ఆర్ డెసిషన్ మేకర్ ఈజ్ రాదర్ ప్యాసివ్ యాజ్ ద జడ్జ్ డిసైడెడ్స్ ది క్లెయిమ్స్ బేస్డ్ బై ది సోలోలీ ఇన్ ది ఎవిడెన్సెస్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ప్రజెంటెడ్ బై ది పార్టీస్ అండ్ దేర్ లాయర్స్. సో నాకు ఇక్కడ కేసు రన్ అయినప్పుడు నాకు మెయిన్గా డెసిషన్ మేకర్ ఎవరండి, జడ్జ్ అనే పర్సన్ మనకి డెసిషన్ మేకర్. సో కానీ ఇక్కడ జడ్జి డెసిషన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, సో నాకు టూ పార్టీస్ యొక్క ఇండివిజువల్ లాయర్స్ ఏ రకంగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, వాళ్ళు ఏవైతే మనకి డాక్యుమెంట్స్ అలాగే మనకి ఎవిడెన్సెస్ సబ్మిట్ చేశారో సో వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఆఫ్ ది బోత్ పార్టీస్ బేస్ చేసుకుని నాకేమవుతుంది, ఈ జడ్జ్ అనేటువంటి పర్సన్ మనకి డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంతే తప్ప సో వితౌట్ కన్సిడరింగ్ దీస్ arguments and evidences by the both party lawyers, he can't take the decision. సో అతనికి డెసిషన్ తీసుకునేటువంటి ఎటువంటి రైటు లేదు. సో వాళ్ళు సబ్మిట్ చేసిన దాన్ని బేస్ చేసుకునే ఈయన డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏం చెప్తామండి, సో జడ్జెస్ హ్యావింగ్ ది ప్యాసివ్ రోల్. సో ప్యాసివ్ రోల్ అని చెప్పేసి అంటాం, యాక్టివ్ రోల్ కాదు. సో ద యాక్టివ్ రోల్ విల్ బి డన్ బై ఓన్లీ ది లాయర్స్. సో ఈ అడ్వర్సరీ సిస్టంలో మనకేంటి, యాక్టివ్ రోల్ అనేది లాయర్స్ చేస్తే ప్యాసివ్ రోల్ అనేది మనకి ఎవరండి, జడ్జ్ అనేది ప్యాసివ్ రోల్. అంటే మనకి ఇక్కడ జడ్జ్ అనేటువంటి ఇక్కడ డెసిషన్ మేకర్ అనేది ఎప్పుడు కూడా న్యూట్రల్గానే ఉంటారు. నెక్స్ట్, సెకండ్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఏంటండి, ఇన్క్విజిటోరియల్ సిస్టమ్. సో ఈ ఇన్క్విజిటోరియల్ సిస్టంలో ఏంటంటే, ఇన్ అన్ ఇన్క్విజిటోరియల్ సిస్టమ్ the judge or decision maker makes a center stage in the dispensing justice. సో ఇక్కడ మనకు వచ్చేసరికి మనకి ఏంటంటే ఇన్క్విజిటోరియల్ సిస్టంలోకి మనకి ఇక్కడ జడ్జ్ అనేటువంటి ఈ డెసిషన్ మేకర్ అనే ఆయన సెంట్రల్ స్టేజ్లో ఉండి జడ్జ్ డిస్పైటింగ్ జస్టిస్, ఈయనే ఖచ్చితంగా న్యాయం అనేది చేస్తారు. అంటే ఇక్కడ యాక్టివ్ రోల్ వచ్చేసరికి ఎవరిది ఉంటుందండి, జడ్జిది ఉంటుంది. రైట్, అర్థమైందండి. సో అడ్వైజరీ సిస్టంలో యాక్టివ్ రోల్ అనేది లాయర్ది ఉంటే ఇన్క్విజిటోరియల్ సిస్టంలో యాక్టివ్ రోల్ అనేది ఎవరిది ఉంటుంది, జడ్జిది ఉంటుంది. ది రోల్ ఆఫ్ ది జడ్జ్ ఆర్ డెసిషన్ మేకర్ ఈజ్ యాక్టివ్. ఇక్కడ వచ్చేసరికి యాక్టివ్ మాట. సో ప్రీవియస్ ఏంటి, ప్యాసివ్. సో యాక్టివ్ యాజ్ హీ ఆర్ షీస్ డిటర్మైన్స్ ది ఫ్యాక్ట్స్ అండ్ ఇష్యూస్ ఇన్ ది డిస్ప్యూట్. సో ఇక్కడ జడ్జ్ అనేటువంటి డెసిషన్ మేకర్ సో మనకేం చేస్తారు, యాక్టివ్ రోల్ అనేది ప్లే చేస్తూ సో ఫ్యాక్ట్స్ అండ్ ఇష్యూని డిస్ప్యూట్కి సంబంధించి అన్నిటినీ కూడా అనలైజ్ చేసి వాటి బేస్ మీద ఆయనే ఇంటరాక్ట్ అవుతారండి, ఆయనే డెసిషన్ తీసుకుంటారు. సో ఆ ఫ్యాక్ట్కి సంబంధించి ఆయనకి ఏవైతే నీడ్ ఉన్నాయో, ఏవైతే అడగాలనుకుంటున్నారో, ఏవైతే క్రాస్ ఎగ్జామిన్ చేయాలనుకుంటున్నారో సో ఆయన డెసిషన్ అనేది ఫైనల్ చేయడానికి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఆయనకు కావాల్సినవి ఆయనంతటా ఆయనే అడుగుతారు. సో అవి మనం ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. లాయర్ సబ్మిట్ చేసిన దాన్ని బట్టి ఆయన ఫైనలైజ్ చేయడం కాదు. సో ఈయనకు కావాల్సినవి ఈయన యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ ఈయనకు కావాల్సినవి వాళ్ళు సబ్మిట్ చేసినప్పుడే సో దాన్ని బేస్ చేసుకుని ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్, ద జడ్జ్ ఆర్ డెసిషన్ మేకర్ ఆల్సో డిసైడెడ్స్ ది మేనర్ ఇన్ విచ్ ది ఎవిడెన్స్ మస్ట్ బి ప్రెసెంటెడ్ బిఫోర్ ది కోర్ట్.
సో అదే చెప్పాను కదండి. సో ఇక్కడ ఏంటి, జడ్జ్ ఆర్ డెసిషన్ మేకర్ అనేటువంటి పర్సన్ మనకి సో ఎవిడెన్సెస్, టూ పార్టీస్ ఏవైతే ఎవిడెన్సెస్ సబ్మిట్ చేస్తున్నాయో ఆ ఎవిడెన్స్ అనేది ఈయనకి రిక్వైర్మెంట్ ఏదైతే మేనర్ ఉందో ఆ మేనర్లోనే సబ్మిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ద జడ్జ్ మే డిసైడెడ్ ఫర్ ది ప్రజెంటేషన్ ఆఫ్ ది స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ ఎవిడెన్స్ సచ్ దట్ ఆరల్ విట్నెస్ స్టేట్మెంట్. సో ఒకవేళ ఏదైతే మనకి జడ్జ్ మనకి ఇక్కడ డెసిషన్ మేకర్ పర్సన్ ఉన్నారో ఆయన మనకి విట్నెస్ అనేది మనకేంటి వారల్గా సబ్మిట్ చేయమంటే ఆ విట్నెస్ స్టేట్మెంట్ అనేది వారల్గా సబ్మిట్ చేయాలి, లేదంటే డాక్యుమెంటరీ ఆర్ డాక్యుమెంటరీ అంటే డాక్యుమెంటరీ టైప్లో సబ్మిట్ చేయాలి. కరస్పాండెన్స్ బిట్వీన్ ది పార్టీస్ త్రూ లెటర్స్ ఆర్ ఈమెయిల్స్. సో ఆ రెండు పార్టీస్కి సంబంధించినవి లెటర్స్ అవ్వచ్చు, లేదంటే ఈమెయిల్స్ అవ్వచ్చు, ఆర్ కాంబినేషన్ ఆఫ్ బోత్. సో ఏ టైప్ ఆఫ్ ఎవిడెన్స్ నాకు రిక్వైర్మెంట్ ఉంది అనేది దట్ విల్ బీ డిసైడెడ్ బై హిమ్. దట్ పర్సన్ ఈజ్ ది జడ్జ్ ఆర్ డెసిషన్ మేకర్. హీ ఈజ్ ది యాక్టివ్ పార్టిసిపెంట్ ఆర్ యాక్టివ్ పర్సన్ ఇన్ ది ఇన్క్విజిటోరియల్ సిస్టమ్. ఓకేనా. నెక్స్ట్, the judge then evaluates the evidence presented before him or her and decided upon the legal claims. సో నాకు ఇక్కడ లీగల్ క్లెయిమ్స్ ఎవరైతే అవన్నీ కూడా ఎలా ఎవాల్యుయేట్ చేస్తారండి. సో డిపెండింగ్ అపాన్ ది presented before him. సో ఎవిడెన్సెస్ ఏవైతే ఆయనకి ప్రజెంట్ చేశారో వాటి మీద బేస్ చేసుకుని మనకి ఫైనల్గా లీగల్ క్లెయిమ్స్ అనేవి మనకి జస్టిస్ చేయడం అనేది జరుగుతుంది. Therefore, this model of adjudication is also known as interventionist or investigative model. సో ఇక్కడ మనకి జడ్జ్ అనేటువంటి ఇక్కడ డెసిషన్ మేకర్ ఆయనే ఇన్వెస్టిగేషనిస్ట్ గాను ఇన్వెస్టిగేటివ్ గాను మొత్తం అన్ని ప్రాసెస్ ఆయనే కంప్లీట్ చేసి ఫైనల్గా ఆయనకు కావాల్సిన ఎవిడెన్సెస్ అనేవి గ్యాదర్ చేసుకుని సో యాక్టివ్ రోల్ అనేది ప్లే చేసి ఫైనల్గా జస్టిస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది, అడ్judication అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఫర్దర్ మోర్ ఇన్ సచ్ సిస్టమ్ లెస్ రిలయన్స్ ఈస్ ప్లేస్డ్ ఆన్ క్రాస్ ఎగ్జామినేషన్ అండ్ అదర్ టెక్నిక్స్ ఆఫెన్ యూజ్డ్ బై ది లాయర్స్. సో ఇక్కడ యాక్టివ్ రోల్ అంతా ఎవరు ప్లే చేస్తున్నారండి, ద యాక్టివ్ రోల్ విల్ బీ కంప్లీట్లీ డన్ బై ది జడ్జ్. సో లాయర్స్ అనేవి ప్యాసివ్ రోల్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే నాకు లాయర్స్ అనేది ప్యాసివ్ రోలో ఇన్యాక్టివ్ రోల్లో ఉన్నారో కంపేర్ టు ది జడ్జ్, సో వాళ్ళు చేసేటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ అనేది సో వన్ పార్టీ లాయర్ ఈజ్ క్రాస్ ఎగ్జామినేషన్ ది అనదర్ పార్టీ లాయర్. సో లైక్ వైస్ వర్సా అలాగ ఒకళ్ళనొకళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు సో దానికి సంబంధించిన ఏదైతే రిపోర్ట్ ఉందో సో దానికి మేజర్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వటం అనేది జరగదు. ఇందువల్ల సెకండ్ ఫైనల్ డెసిషన్ యాక్టివ్ రోల్ అనేది మనకి ఇంపార్టెన్స్ అనేది ఓన్లీ జడ్జికి మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. ఎవాల్యుయేట్ ది ఎవిడెన్సెస్ ఆఫ్ దిర్ ఆపోజిట్ కన్సల్. ఓకేనా. సో ఇది ఎందులోకి వస్తుంది, ఇన్క్విజిటోరియల్ సిస్టంలోకి వస్తుంది. నెక్స్ట్, ది అడ్వైజరల్ సిస్టమ్ ఈజ్ జనరల్లీ అడాప్టెడ్ ఇన్ కామన్ లా కంట్రీస్. సో మనకి ఇక్కడ ఈ టూ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఏంటి, అడ్వైజరీ సిస్టము, రెండు ఇన్క్విజిటోరియల్ సిస్టము. సో ఈ రెండు సిస్టమ్స్ కూడా మనకేంటి వరల్డ్ వైడ్గా మనకి ఆల్ కంట్రీస్ ఆర్ గోయింగ్ టు బి అడాప్టెడ్. సమ్ కంట్రీస్ ఏంటి అడ్వైజరీ సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంటే సమ్ కంట్రీస్ ఏంటి ఇన్క్విజిటోరియల్ సిస్టమ్ని ఫాలో అవుతున్నాయి. సో అందులో మనకి ఏంటంటే ద అడ్వైజరల్ సిస్టమ్ ఈజ్ జనరల్లీ అడాప్టెడ్ ఇన్ కామన్ లా కంట్రీస్. సో ఏదైతే కామన్ లా కంట్రీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఏంటి అడ్వైజరల్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకున్నాయి. సో మేజర్ కామన్ లా జ్యూరిడిక్షన్స్ ఇంక్లూడ్స్, సో మనకి ఏ కంట్రీస్ వస్తాయండి, యూకే, యుఎస్, ఆస్ట్రేలియా అండ్ ఇండియా. సో ఈ స్టేట్లో మనకేంటి కామన్ లా కంట్రీస్ అంటారు వీటిని. సో ఈ కామన్ లా కంట్రీస్ కాబట్టి సో మనకి అడ్వైజరీ సిస్టమ్ అనేది ఇందులో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. On the other hand, the continental Europe which follows the civil law system. సో మనకి సివిల్ లా సిస్టమ్ అనేది కూడా మనకి ఏంటి యూరోప్ కంట్రీస్ అనేవి కొన్ని ఫాలో అవటం జరుగుతుంది. సచ్ దట్ దీస్ డిరైవింగ్ ఫ్రమ్ రోమన్ లా అండ్ నెపోలిక్ కోడ్. సో ఇవన్నీ దేని నుంచి ఇన్స్పైర్ అయినాయండి, రోమన్ లా నుంచి అలాగే నెపోలియనిక్ కోడ్ నుంచి అడాప్ట్ చేసుకుని ఇన్క్విజిటోరియల్ సిస్టమ్ అనేది మనకి బిల్డప్ అయ్యింది.
Having understood the basic framework of the functioning of two models of legal system, let us analyze their advantages and disadvantages. సో మనకి ఈ రెండిటి యొక్క డిఫరెన్సెస్, ఈ రెండిటికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అనేవి మనం చూసుకుంటే వీటి యొక్క ఫంక్షనింగ్ కానీ లేదంటే మోడల్ ఆఫ్ లీగల్ సిస్టమ్ అనేది మనం అబ్జర్వ్ చేయడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి మనకి పాసిబిలిటీ ఉంటుంది. సో అవేంటనేవి కూడా మనం చూద్దాం. ది మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ అడ్వర్సల్ సిస్టమ్ ఈజ్, సో అడ్వర్సల్ సిస్టమ్ అనేది తీసుకుంటే దాని అడ్వాంటేజెస్ ఏంటండి? ఫస్ట్ వన్, ద యూజ్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్ కెన్ బీ అన్ ఎఫెక్టివ్ వే టు టెస్ట్ ది క్రెడిబిలిటీ ఆఫ్ ది విట్నెస్ ప్రెజెంటెడ్. సో నాకు ఇక్కడ లాయర్స్ అనేవాళ్ళు యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తారు కాబట్టి లాయర్స్కి అనేది ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి సో వాళ్ళు చేసేటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ బిట్వీన్ ద టూ పార్టీస్ దట్ విల్ బీ హ్యావింగ్ ది మోర్ క్రెడిబిలిటీ ఆఫ్ విట్నెస్ ప్రెజెంటెడ్. సో దానికి ఎక్కువ వాల్యూ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మనకి క్లియర్గా మనకి డెసిషన్ అనేది క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి బయటపడే ఛాన్సెస్ అనేవి మంచిగా ఉంటాయండి. నెక్స్ట్, ద పార్టీస్ మే బీ మోర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ది రిజల్ట్స్ వెన్ దే ఆర్ గివెన్ ఎఫెక్టివ్ కంట్రోల్ ఓవర్ ది ప్రాసెస్. సో నాకు ఇక్కడ ఏవైతే టూ పార్టీస్ ఉన్నాయో ఆ టూ పార్టీస్ కూడా కంప్లీట్గా ఇన్వాల్వ్ అవుతున్నాయి, వాళ్ళ యొక్క లాయర్ ద్వారా కంప్లీట్గా ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో ఫైనల్ డెసిషన్స్ ఏదొచ్చినా కూడా దాని మీద కంప్లీట్గా కంట్రోల్ ఓవర్ ది ప్రాసెస్. సో వాళ్ళ యొక్క వచ్చేటువంటి ఫైనల్ రిజల్ట్ని ఖచ్చితంగా మనకి ఏంటండి, యాక్సెప్ట్ ది రిజల్ట్స్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందువల్ల అంటే వాళ్ళ వెర్షన్ కంప్లీట్గా ఎఫెక్టివ్ కంట్రోల్ తోటి మొత్తం ప్రజెంట్ చేశారు కాబట్టి దే విల్ సాటిస్ఫై విత్ ది ఫైనల్ జస్టిస్. సో ఎందులో ఇది అడ్వర్సరీ సిస్టంలో. నెక్స్ట్, ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ అన్ అడ్వర్సరీ సిస్టమ్ ఆర్ ది ఫాలోయింగ్. సో దీనికి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటి? ఫస్ట్ వన్, ద కాస్ట్ ఆఫ్ ది జస్టిస్ సిస్టమ్స్ ఫాల్ అపాన్ ది పార్టీస్. సో నాకు ఇక్కడ ఈ ప్రాసెస్లో నాకు ఏమవుతుందంటే ఈ పార్టీస్ ఏవైతే నాకు కోర్టుని అప్రోచ్ అయ్యి త్రూ లాయర్ ద్వారా వాళ్ళ యొక్క క్లెయిమ్ చేసుకుంటున్నారో, జస్టిస్ని క్లెయిమ్ చేసుకుంటున్నారో వాళ్ళకి కాస్ట్ అనేది పెరిగిపోతుంది. సో మనకి లాయర్కి పేమెంట్ ఇవ్వాలి కదండి, సో దానికి సంబంధించిన కాస్ట్ అనేది వాళ్ళకి ఎక్స్ట్రా కాస్ట్ కింద మనకి క్రియేట్ అవుతుంది. ద క్రియేట్స్ అండ్ ఇన్బిల్ట్ డిస్క్రిమినేషన్ అమాంగెస్ట్ ద లిటిగేషన్. సో నాకు ఇక్కడ ఎవరైతే లిటిగేషన్స్ ఉన్నారో సో వాళ్ళ మధ్య నాకేమవుతుంది, వివక్షత అనేది వస్తుందండి, లిటిగేషన్ అనేది వస్తుందండి. ఎందువల్ల? కాస్ట్ వల్ల. నాకు ఒక హై కాస్ట్తో మనం లాయర్ని పెట్టుకుంటే మనకి ఏమవుతుంది, మంచిగా మనకి హై క్వాలిటీ జడ్జిమెంట్ అనేది మన వైపు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే కాస్ట్ అనేది తక్కువ ఉంటే మనకేమవుతుంది, ద క్వాలిటీ ఆఫ్ ది జడ్జిమెంట్ ఈజ్ గోయింగ్ టు బి డైవర్టెడ్ ఇఫ్ ద పార్టీ ఈజ్ నాట్ స్ట్రాంగ్ ఆర్ నాట్ స్ట్రాంగ్లీ డిపెండెంట్. సో ఇలాంటి కేసెస్ అనేవి నాకు రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, parties with better resources are able to access justice by hiring competent lawyers and presenting sophisticated evidences which may not be immediately available for the parties that lack these resources. సో నాకు ఏ పార్టీ దగ్గరికి అయితే నాకు మనీ రిసోర్సెస్ కానీ సో నాకు కాస్ట్ అనేది ఎక్కువ ఎవరైతే పెడతారో వాళ్ళకి ఏంటి, మంచి కాంపిటెంట్ లాయర్స్ అనేవి వస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు, మంచి సోఫిస్టికేటెడ్ ఎవిడెన్సెస్ అన్నీ గ్యాదర్ చేసి సో వాళ్ళ పార్టీకి రిలవెంట్గా సో కేసు అనేది వాళ్ళకి ఫేవర్లో విన్ అవ్వటం కోసం వాళ్ళు 100% ట్రై చేస్తారండి. సో ఎవరి దగ్గర అయితే ఈ మనీ రిసోర్సెస్ అనేవి లేవో వాళ్ళకి సోర్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. సో ద జడ్జ్మెంట్ మే నాట్ బి డైవర్టెడ్ బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ ది ఎవిడెన్సెస్. సో ఫైనల్గా మనకి ఎవిడెన్సెస్, ప్రూఫ్స్, డాక్యుమెంట్స్ అనేవి ఎవరికి ఫేవర్గా ఉంటాయో సో వాళ్ళకి రిలేటెడ్గానే జడ్జిమెంట్ వస్తుంది కాబట్టి సో నాకు ఇక్కడ కాస్ట్ అనేది నాకు వేరీ అనేది ఖచ్చితంగా ఆ జడ్జిమెంట్ మీద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్ ఇన్ ది అడ్వర్సరీ సిస్టమ్. Accessibility and affordability to the justice are important challenges for the adversarial system of the dispute resolution. సో నాకు ఈ యాక్సెసిబిలిటీ కానీ అఫోర్డబిలిటీ కానీ సో నాకు మనీతో రిలేటెడ్ కాబట్టి సో ఇవి ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్ ఛాలెంజెస్ కింద మనం చెప్పుకోవచ్చు ఇందులో అడ్వర్సల్ సిస్టమ్ ఆఫ్ ది డిస్ప్యూట్ రెజల్యూషన్లో. ఓకే, నెక్స్ట్
The role of lawyers and the procedural formalities. Example, cross-examination may prolong the trial and lead the delays in several matters. సో సెకండ్ డిసడ్వాంటేజెస్ ఏంటండి, ఇక్కడ ఈ టూ పార్టీస్కి సంబంధించి ఇండివిజువల్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, ప్రొసీజరల్ ఫార్మాలిటీస్ అని చెప్పి లేదంటే క్రాస్ ఎగ్జామినేషన్ ఇలాంటి ప్రాసెస్లు చెప్పి మనకి ఏం చేస్తుంది, కేస్ని ప్రొలాంగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే నాకు కేస్ అనేది ఎర్లీగా నాకు జస్టిస్ జరగటం అనేది జరగదు. సో దట్ విల్ టేక్ మోర్ టైమ్ అండ్ ఇట్ విల్ బీ మోర్ డిలే ఇన్ ప్రాసెస్. Next, the judges plays less active role and judge is not duly bounded to ascertain in truth but only evaluate the matter based on the evidence presented before him or her. సో ఈ అడ్వర్సరీ కేసులో జడ్జెస్ అనేది నాకు లెస్ రోల్ ప్లే చేస్తారు, అందుకనే ప్యాసివ్ రోల్ అని చెప్పామండి. సో ఇక్కడ జడ్జ్ అనేది వారు ఫైనల్గా నాకు డెసిషన్ మేకింగ్ దేని మీద చేసుకుంటారండి, సో ఫైనల్గా ఉన్నటువంటి ఆ డాక్యుమెంట్ ప్రజెంటేషన్ మీద, ఆ ట్రూత్ మీద, ఎవిడెన్సెస్ మాత్రమే బేస్ చేసుకుని నాకు జడ్జిమెంట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఓన్లీ నాకు అక్కడ ఏవైతే ఈయనకి సబ్మిట్ చేశారో టూ పార్టీస్ వాటి బేస్ మీద మాత్రమే మనకి డెసిషన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది కూడా నాకు వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్. On the other hand, the advantages of the inquisitorial model include. సో ఇన్క్విజిటోరియల్ మోడల్లోకి వచ్చేసరికి అడ్వాంటేజెస్ ఏంటి, ద సిస్టమ్ ఆఫర్స్ ప్రొసీజరల్ ఎఫిషియన్సీ యాజ్ యాక్టివ్ రోల్ ఆఫ్ ది జడ్జెస్ ప్రివెంట్స్ డిలేస్ అండ్ ప్రొలాంగ్డ్ ట్రయల్స్. సో ఇక్కడ కంప్లీట్గా నాకు అంతా కూడా లీడ్ అనేది జడ్జి తీసుకుంటారు కాబట్టి సో ఫైనల్ డెసిషన్ అనేది ఆ కేస్ హీరింగ్ చేసిన, ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసుకున్న, ఫైనల్ జడ్జ్మెంట్ చేసినా కూడా అంతా దట్ విల్ బీ కంప్లీట్లీ కంట్రోల్డ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది జడ్జ్. కాబట్టి నాకేంటి కేస్ అనేది డిలే అవ్వదు, నాకు ఫాస్ట్గా నాకు జస్టిస్ అనేది వస్తుంది, ప్రొలాంగ్డ్ ట్రయల్స్ అనేవి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి. నెక్స్ట్, ద సిస్టమ్ preserves equality between parties as even strong party with more resources and expert lawyers may not be able to influence the judges. సో నాకు ఈ ఇన్క్విజిటోరియల్ సిస్టంలో నాకు ఏంటంటే సో నాకు రిసోర్సెస్, నాకు ఏ పార్టీ అయితే ఎక్కువ అమౌంట్ పెట్టి హై క్వాలిటీ లాయర్ని పెట్టుకున్నా కూడా సో అలాంటి ఎవిడెన్సెస్ కానీ లేదంటే రిసోర్సెస్ కానీ సో హై క్వాలిటీ లాయర్స్ కానీ సో నాకు ఇక్కడ జడ్జిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఛాన్సెస్ అనేవి చాలా చాలా తక్కువ ఉంటాయి. మోస్ట్ ప్రాబబ్లీ మే నాట్ బీ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ ది జడ్జెస్. నెక్స్ట్, ది డిసడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ మోడల్ ఇంక్లూడ్. సో ఇన్క్విజిటోరియల్ మోడల్ సిస్టమ్కి సంబంధించి డిసడ్వాంటేజెస్. ఇన్ అన్ ఇన్క్విజిటోరియల్ సిస్టమ్, సిన్స్ జడ్జ్ స్టెప్స్ ఇన్ టు ది షూస్ ఆఫ్ ది ఇన్వెస్టిగేటర్, he or she can no longer remain న్యూట్రల్ టు ఎవాల్యుయేట్ కేస్ విత్ ఓపెన్ మైండ్. సో ఈ ఇన్క్విజిటోరియల్ సిస్టంలో నాకేంటి, జడ్జ్ అనేవారే ఖచ్చితంగా మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేట్ చేయటం జరుగుతుంది. సో నాకేంటి న్యూట్రల్ పార్ట్ అనేది తీసుకోరండి. సో నాకు ఇక్కడ ఫాస్ట్గా నాకు హీరింగ్ వచ్చేసే ఛాన్స్ ఉంటాయి. సో ఆయన డెసిషన్ అనేది బేస్ చేసుకుని ఆయనకి ఇండివిజువల్గా ఏ డెసిషన్ తీసుకోవాలి, ఏది జస్టిస్ అనిపిస్తే అదే తీసుకుంటారు తప్ప సో ఇక్కడ లాయర్స్ వాళ్ళు ఇండివిజువల్గా ప్రజెంట్ చేసేదాన్ని దేన్ని కూడా మేజర్ కన్సిడరేషన్ అనేది చేయరు. దే మే బీ ల్యాక్ ఆఫ్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ ఫర్ జడ్జెస్ టు ఇన్వాల్వ్ దెమ్సెల్వ్స్ టు ప్రాపర్ ఫ్యాక్ట్ ఫైలింగ్. సో మనకి ఈ కేసులో ఏమవుతుందంటే సో ఇన్సెక్టివ్ స్ట్రక్చర్ ఫర్ ది జడ్జెస్ టు ఇన్వాల్వ్ దెమ్సెల్వ్స్ టు ప్రాపర్ ఫ్యాక్ట్ ఫైలింగ్. సో వాళ్ళు ఏదైతే ఫ్యాక్ట్ అని చెప్పేసి అనుకుంటున్నారో ఆ ఫ్యాక్ట్ మాత్రమే మనకి ఫైల్ చేయడం అనేది జరుగుతుంది. సో జడ్జెస్ గ్యాదర్ చేసిన ఎవిడెన్సెస్ కానీ సో వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, దట్ మే బీ డాక్యుమెంట్ ఆర్ ఓరల్, సో ఏదైనా కూడా వాళ్ళు మేజర్ కన్సిడరేషన్ అనేది చేసే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. సో దిస్ ఈజ్ ది అడ్వైజరీ అండ్ ఇన్క్విజిటోరియల్ సిస్టమ్. సో ఈ టాపిక్ కనుక మీకు అర్థమైతే లైక్ చేయండి, సో అలాగే షేర్ చేయండి, సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫర్దర్గా ఇంకా మోర్ వీడియోస్ చేస్తాను. సో
సపోర్ట్ చేసి నా ఛానల్ని ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.